అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. సో ఫస్ట్ సెట్ ఇప్పుడు మనం చూసేది వచ్చేసి కడ్డీ జార్జెట్ శారీస్. కడ్డీ జార్జెట్ యాజ్ యూ నో మంచి క్వాలిటీ బాగుంటుంది అండ్ మనం వార్డ్రోబ్లో పెట్టుకుంటే కూడా లైక్ ఇయర్ అంతా కూడా మధ్యలో ఏ అకేషన్ ఉన్నా కూడా డ్రేప్ చేసుకునేలాగా, అంటే ఫ్యాషన్తో సంబంధం ఎట్లా ఉండదు. ఈ కలంకారీ శారీస్ కానీ మష్రూ అంటే ఈ మధ్యలో వచ్చినాయి, కానీ చందేరి శారీస్, తర్వాత మంగళగిరి శారీస్, ఇట్లా ఈ విధంగా పెట్టుకునే శారీస్లో ఈవెన్ ఇవి కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఏజ్ వైజ్ కూడా లైక్ 20 to 30 years వాళ్ళు అండ్ 30 to 40, 40 to 50 ఏజ్ గ్రూప్ అయినా హ్యాపీగా డ్రేప్ చేసుకోవచ్చు. జస్ట్ బ్లౌజ్ వేరియేషన్ ఉంటుంది. దానికోసం అని చెప్పేసి పింక్ శారీ వచ్చినప్పుడు ఈరోజు గమనించండి, మా పాప డ్రేప్ చేసుకుని పెడుతుంది, తను ఎలా పేరప్ చేసింది అది కూడా ఒక ఐడియా ఉంటుంది ఆ ఏజ్ వాళ్ళు క్యారీ చేయడం కోసం అని చెప్పి. సో ఈ శారీ ఫస్ట్ నేను చూపించేది బ్రౌన్ కలర్ విత్ కంప్లీట్ జాల్ ప్యాటర్న్. ఈ వీవింగ్ అనేది ఎక్కడ కూడా పట్టడం అట్లా ఏమీ ఉండకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది అనమాట. మనకి ఎడ్జ్కి వచ్చేసి ఇట్లా లైన్స్ తోటి ఉన్న బార్డర్, 2 sides ఈక్వల్ బార్డర్స్ అట్లనే ఉంటుంది. ఫాల్ సూపర్గా పడుతుంది. ఫస్ట్ టైం యాజ్ యూ నో సాఫ్ట్ పాలిష్ ఇవ్వాలి, హైట్ సఫిషియెంట్గా ఉంటుంది డెఫినెట్లీ. ఇది పళ్ళు, చిన్న ఫ్లవర్స్ వచ్చిన ఈ ప్యాటర్న్ది మనకి ఇది బ్లౌజ్ వచ్చింది. వన్స్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న కదా ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది విత్ దిస్ బార్డర్. 4850 రూపీస్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. సో లెట్ us స్టార్ట్ 1 by 1. దీని తర్వాత నెక్స్ట్ బ్లాక్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ శారీలో నేను మీకు హైట్ చూపిస్తున్నాను. హైట్ సరిపోయింది కదా, ఆ తర్వాత ట్రాన్స్పరెంట్ ఉండదు. ఇంకా మిగతా ఓపెన్ చేయదు బికాస్ మనకి ఎట్లాగో బ్లౌజ్ అనేది సిమిలర్ కాబట్టి. ఫస్ట్ అయితే ఇది చూసేయండి, బ్లాక్. ఇక్కడ ఇది పళ్ళు, తర్వాత ఓకే బ్లౌజ్. నెక్స్ట్ బర్న్ట్ ఆరెంజ్ కలర్. కావాల్స్తే మాత్రమే దీనికి కాంట్రాస్ట్, అదర్వైజ్ ఈ బ్లౌజెసే బాగుంటుంది. ఈ పర్టికులర్ శారీస్కి మాత్రం దీనికి వచ్చిన బ్లౌజెసే బాగుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ కాంట్రాస్ట్. ఇట్లా పెట్టినప్పుడు కూడా చాలా బాగుంటుంది ఫాల్ పరంగా. దానివల్లనే మనము ప్రైస్ దేనికి పెడుతున్నామంటే అది ప్రాపర్గా ఉన్న క్వాలిటీ కోసం పెడుతున్నాను. 4850. అండ్ ఈ పేస్టల్ గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది దీంట్లో. మంచి డార్క్ ఎల్లో కలర్, తర్వాత పర్పుల్, హాఫ్ వైట్ కలర్ అండ్ బేబీ పింక్. ఇది లాస్ట్ కలర్ దీంట్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం మష్రూ సిల్క్ చూద్దాం. నిన్న 6:30 PM ఏవైతే శారీస్ చూపించామో దాంట్లో షేడెడ్ వచ్చినాయి. దానికి దీనికి డిఫరెన్స్ చెప్తా. ఇది హోల్ బాడీ ఒకటే కలర్ ఉండి ఎడ్జెస్కి మాత్రం అంటే 2 sides బార్డర్లో మాత్రం మనకి కాంట్రాస్ట్ వస్తుంది. డార్క్ నేవీ బ్లూ, లావెండర్కి డార్క్ నేవీ బ్లూ అండ్ శారీలో వచ్చిన మోటివ్స్ ఇవి. నెక్స్ట్ మనకి పళ్ళు చూసేద్దాం. పళ్ళు అది లైన్స్ కనబడుతుంది కదా, అది వచ్చేసి పళ్ళు. అండ్ మంచి టిష్యూ బేస్డ్తో చిన్న పోల్కాస్ వచ్చింది. ఇది మనకి బ్లౌజ్ వచ్చింది. ఈ శారీలో ఫస్ట్ మనం హైట్ చెక్ చేసేద్దాం. సరిపడా హైట్ ఉంది, లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉండదు. మంచిగా పార్టీ వేర్ చిన్న ఫంక్షన్స్కి. ప్రైస్ చెప్పలే కదా, ఎట్లాగో స్క్రీన్ పైన వస్తుంది, బట్ స్టిల్ 3050 రూపీస్. ఈ శారీ మనకి పౌడర్ బ్లూ, మధ్యలో బాడీ వచ్చేసి గ్రీన్ వచ్చింది. 2 sides కాంట్రాస్ట్ గ్రీన్ వచ్చింది. ఇది కూడా యూనిక్గా ఉంది కలర్ కాంబినేషన్ పరంగా. మంచిగా ఇట్లా బ్లౌజ్. అండ్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఈ కలర్ కాంబినేషన్ కట్టుకున్నప్పుడు ఎట్లా ఉంటాం, బాగుంది. ఈ కనకాంబరం కలర్కి మధ్యలో కనకాంబరం కలర్కి ఎడ్జ్కి పీచ్ వచ్చింది, డార్క్ పీచ్ కలర్. సో బాగుంది ఇది కూడా. వాళ్ళు ఎవరికైనా కొంచెం సటిల్గా కనిపించాలి, ఎలిగెంట్గా అన్నప్పుడు ఇట్లాంటి కలర్స్ ఎక్కువ యూజువల్గా ప్రిఫర్ చేస్తుంటారు కదా. సో యూ హ్యావ్ చాయిస్. మధ్యలో బ్లూ కలర్ అండ్ ఎడ్జెస్కి వచ్చేసి పర్పుల్. పళ్ళు బ్లౌజ్ చూపిస్తాం. పళ్ళు బ్లౌజ్ కొంచెం కంపేటివ్లీ కొంచెం పెద్దగా వచ్చినాయి. ఆ పోల్కాస్ ఏదైతే వచ్చిందో కొంచెం పెద్దగా ఉంది దీంట్లో. మధ్యలో బాడీ కలర్ వచ్చేసి తెలంగాణ పింక్, దానికి మనకి ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది. బాగుంది కాంబినేషన్ ఇది కూడా. తర్వాత మనకి పళ్ళు ఇట్లా, బ్లౌజ్ ఇందులో కూడా మనకి దూరంగా కొంచెం పెద్దగా వచ్చినాయి పోల్కాస్ ఇన్స్టెడ్ ఆఫ్ దగ్గర కాకుండా. సో నాకైతే నచ్చిన శారీస్, మరి మీకు కూడా నచ్చితే వెంటనే ఆర్డర్ ఇవ్వండి. ఆర్డర్ ఇవ్వాలంటే నెంబర్ అనేది స్క్రీన్ పైన ఉంది. అందులో ఏ నెంబర్కి ఇచ్చినా కూడా ఓకే. ఒకటైతే స్టిచ్చింగ్ కోసం ఉంటుంది, ఇంకోటి ఆర్డర్ ఇవ్వడం కోసం ఉంటుంది. నంబర్ స్క్రీన్ షాట్ కరెక్ట్గా ప్రాపర్గా నంబర్ వచ్చేలాగా తీసేసి ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.